హలో ఫ్రెండ్స్! ఈ కథ మీకోసంలో ఈరోజు మనం చూడబోయే కథ స్నేహభావం. అందరికీ నమస్కారం. మన చిన్ననాటి చందమామ కథలు, పంచతంత్ర కథలు, పేదరాశి పెద్దమ్మ కథలు, మంచి నీతిని నేర్పే మోరల్ స్టోరీస్, ఇంకా మనసుకు నచ్చే ఎమోషనల్ స్టోరీస్, ఇలా అన్ని రకాల కథలను ఈ కథ మీకోసం మీ ముందుకు తెస్తోంది. ఈ కథలను మీరు తప్పకుండా వినాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా కథలను లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ సపోర్ట్ మాకు తప్పకుండా కావాలి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథ మొదలెడదామా? ఒకానొక అడవిలో ఒక పెద్ద చెట్టుపై రకరకాల పక్షులు గూళ్ళు కట్టుకుని జీవిస్తున్నాయి. అదే చెట్టుపై కాకి జంట కూడా నివాసం ఉంటున్నది. అయితే మిగతా పక్షులకు కాకి జంట గూడు నచ్చలేదు. అందులో పుల్లలన్నీ చిందరవందరగా ఉన్నాయని, కావు కావనే అరుపు కూడా బాగుండదని వాటితో స్నేహం చేయడానికి ఇష్టపడలేదు. దాంతో ఆ కాకుల జంట బాధపడిపోయింది. అక్కడ ఉండలేకపోయింది. అడవి పక్కనే ఉన్న సిరికొండ అనే ఊరికి వలస వెళ్ళింది. అక్కడ ఓ పూరి గుడిసె ఉంది. దాని పక్కనే ఓ పెద్ద వేప చెట్టు కూడా ఉంది. కాకులు రెండు ఆ చెట్టుపై చేరి పుల్ల పుడకలన్నీ ఏరి ఓ చిన్న గూడు కట్టుకున్నాయి. ఆ చెట్టు మీద అప్పటికే చిలకలు, పిచ్చుకలు, కొంగలు, కోయిలలు నివాసం ఉంటున్నాయి. ఈ కొత్త జంటను పలకరించాయి. ఎక్కడ్నుంచి వచ్చారు అని అడిగాయి. ఆ మాత్రం దానికే కాకులు బోల్లెడు సంబరపడిపోయాయి. అసలు విషయం చెప్తే ఇవి కూడా మాట్లాడవని భయపడి ఊరు చూడ్డానికి వచ్చాం, కొద్ది రోజులుండి వెళ్తాం అని చెప్పాయి. ఆ చెట్టు కింద పూరి గుడిసెలో ఓ ముసలమ్మ ఉండేది. ఆమె రోజూ అన్నం తినగానే మిగిలిన మెతుకులు మురికికాలలో పోయకుండా చెట్టు కింద విసిరేది. కొన్ని పక్షులు వచ్చి మెతుకులను ఏరుకొని తినేవి. కాకుల జంట కూడా ఆహారం దొరికినప్పుడల్లా ఆ మెతుకులు తినేవి. దాంతో కాకులకు ఆ ముసలమ్మ తెగ నచ్చేసింది. రోజూ ఆమె గొప్పదనం గురించి చెప్పుకునేవి. ముసలమ్మ నిత్యం కర్రపుల్లలు ఏరుకొనొచ్చి వంట చేసుకోవడం చూశాయి కాకులు. ఓ రోజు ముసలమ్మ జ్వరంతో బాధపడుతూ కర్రపుల్లలు తెచ్చుకోలేదు. వంట చేయడానికి కర్రపుల్లలు లేక దిగాలుగా కూర్చుని ఉన్న ముసలమ్మను చూసింది కాకిజంట. ఆమెకు ఎలాగైనా సహాయం చేయాలని అనుకుంది. వెంటనే ఎండు పుల్లలను నోటితో కరుచుకుని వచ్చి ముసలమ్మ దగ్గరికి వేశాయి. ఇలా చాలాసార్లు తిరిగి తిరిగి బోలెడు పుల్లలు తెచ్చిపెట్టాయి. అది చూసి ముసలమ్మ చాలా సంతోషించింది. నెమ్మదిగా వంట చేసుకుని తిని కొన్ని మెతుకులు ప్రేమగా వాటికి వేసింది. ఆ తర్వాత ఊళ్ళోకి వెళ్లి మందుబిళ్ళలు కొని తెచ్చుకున్నది. కాకి జంట చేసిన సహాయం చూసి మిగిలిన పక్షులు వాటి మంచితనం, సహాయ గుణాన్ని ఎంతో మెచ్చుకున్నాయి. ఆ రోజు నుంచి మరింత స్నేహభావంతో మెలగసాగాయి. దీంతో కాకులు ఎంతో ఆనందించాయి.